హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై చేసుకుందామా? ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు అనేది ముక్కలకి బాగా పట్టాలి. దీనిలోనే కొంచెం నూనె వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న చికెన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి. చికెన్లో వాటర్ వస్తే ఆ వాటర్ సరిపోతుంది. ఈ చికెన్ మీద మూత పెట్టుకొని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ సరిపోతుందండి. దీంట్లోనే ఒక చెక్క, 2 లవంగం మొగ్గలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి. ఇవి వేగిపోయాక సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఈ పెద్ద ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఉడికించిన చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ఉడకటానికి పెద్ద టైం ఏం పట్టదండి, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా వేగుతున్న చికెన్లోకి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లో ఇంకా ఉప్పు కానీ కారం కానీ మళ్ళీ వేసుకోలేదండి. చికెన్ ఉడకబెట్టేటప్పుడు వేసిన ఉప్పు కారం నాకు సరిపోయింది. మీకు కావాలంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 మినిట్ వేయించుకోవాలి. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మీకు పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఉట్టి రైస్లో కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.